గురువుగారు నవవిధ భక్తి మార్గాలలో తరించినటువంటి పుణ్య పురుషుల గురించి తెలియజేస్తున్నారా? అలాగే ఈ నవవిధ భక్తులలో ఎవరిది ఉత్తమమైనటువంటి మార్గం? ఎవరిది ఉత్తమమైనది అని నిర్ణయించడం కష్టం. కానీ నవవిధ భక్తి మార్గాలలో 9వది అయిన ఆత్మ నివేదన అన్నింటికంటే కూడా శ్రేష్టం అంటుంది శాస్త్రం. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఈ విధమైన నవవిధ భక్తి మార్గాలను భాగవతం మనకు తెలియజేస్తుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, మోక్షము అనే పంచవిధ ఫలాలను మనకు అందించేటటువంటి ఈ నవవిధ భక్తి మార్గాలలో నిరంతరం స్వామిని గురించిన వృత్తాంతాలను వినడం ద్వారా పరీక్షిత్తు ఓం నమో నారాయణాయ అని చెప్పడం ద్వారా నారదుడు అష్టాక్షరీ మహామంత్రాన్ని తాను వింటూ అందరికీ వినిపిస్తూ ప్రహ్లాదుడు నిరంతరం నమస్కారం చేస్తూ సేవ చేస్తూ లక్ష్మణుడు పూజ చేస్తూ అర్చన చేస్తూ పృథు చక్రవర్తి దాస్యం చేసిన ఆంజనేయుడు సఖ్యం చేసిన అర్జునుడు ఆత్మ నివేదన చేసిన బలిచక్రవర్తి ఈ 9 మంది గురించి భాగవతం చాలా విశేషంగా తెలియజేస్తుంది. 12 స్కంధాలలో ఈ 9 మంది పురుషోత్తముల భాగవతోత్తముల కథనాలను వినడం ద్వారా మనం కూడా తరించవచ్చు అంటుంది భాగవతం. భక్తి, జ్ఞానం ఈ రెండింటితో మనం మోక్షాన్ని సాధించవచ్చు. మోక్షము అంటే బంధనాల నుంచి విడుదల. బంధనాలు అంటే ఆలోచనలు. మనకు తెలియకుండానే మన ఆలోచనలు లౌకిక విషయాలపైన మనల్ని పట్టి లాగేస్తూ ఉంటాయి. కుటుంబం, పిల్లలు, భర్త, భార్య, ఇల్లు, బంధువులు, సంసారం, ఈతి బాధలు, అప్పులు, డబ్బులు, రుణాలు, బాధలు ఈ అన్నీ కూడా లౌకికమైన విషయాలు. వీటిని నిర్వహిస్తూనే వీటన్నింటికి కూడా అతీతంగా రెండవ ఆలోచనలుగా నేను, నా జ్ఞానం, తదనంతరం నేను ఏమవుతాను, నాకు ఆనందం ఎలా లభిస్తుంది అనే నిరంతరమైనటువంటి జ్ఞాన స్రవంతిని మనం పొందడమే ఈ భాగవతం చదవడం వల్ల కలిగే ప్రయోజనం. ఇది ఎలాగో ఈ 9 మంది మనకు నిరూపించారు. ఈ క్రమంలో తత్వం అలవడుతుంది, తద్వారా మోక్షం లభిస్తుంది, విడుదల లభిస్తుంది. ఇది ఈ 9 మంది మనకు బోధించిన మార్గం.